లోకల్ టు గ్లోబల్ న్యూస్ at your fingertips. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్. 30 పడకల నుంచి 50 పడకల హాస్పిటల్ అప్గ్రేడేషన్ పిల్లగడ్డ పట్టణంలో జరగడం నిజంగానే చాలా అదృష్టంగా భావిస్తున్నాం. ఈ ప్రాంతానికి అప్గ్రేడేషన్ పడకల హాస్పిటల్ చాలా ఇంపార్టెంట్. అందరూ కూడా ఫెసిలిటీస్ ద్వారా కావచ్చు, లేకపోతే స్టాఫ్ కావచ్చు, అన్ని విధాలుగా ఆపరేషన్ చేసడానికి కావచ్చు. బిల్డింగ్ చూస్తే లోపల చాలా చాలా బ్రహ్మాండంగా ఉంది. కలెక్టర్ గారు కూడా చాలా బాగా కట్టడమే కాకుండా చాలా స్పేషియస్ గా ఉంది. ఎవరైనా పేషెంట్ లోపలికి వచ్చినప్పుడు కూడా చాలా ఇబ్బంది లేకుండా అన్ని ఫెసిలిటీస్ ఉండేటట్టుగా ప్లాన్ చేసి కట్టారని చెప్పి కలెక్టర్ గారు కూడా మెచ్చుకోవడం జరిగింది. మీ అందరూ కూడా తెలియాల్సింది ఏంటంటే కాంట్రాక్టర్ ఈ బిల్డింగ్ కట్టడం అంటే కొత్త కాంట్రాక్టర్ ఈ బిల్డింగ్ అప్పచెప్పింది జూలై. అంటే మేము అధికారంలోకి వచ్చిన తర్వాత మేము మేలో అట్లా వస్తే ఈయన జూలైలో అప్పచెప్పడం జరిగింది. జూలై నుంచి ఇప్పటి వరకు కేవలం సంవత్సరంన్నర కాలంలో ఈ బిల్డింగ్ పూర్తి చేసి ఇది అప్గ్రేడేషన్ అయిపోయి మళ్ళీ పాత అంతా కూడా ఇక్కడికి షిఫ్ట్ చేయడం కూడా ఈ సంవత్సరంలో అయిపోయింది. ఇదే టైంలో వాళ్ళు చేసింటే, వైసీపీ నాయకులు చేసింటే ఈ పార్టీ రన్నింగ్ లోకి వచ్చింది. కానీ వాళ్ళు చేయలేకపోయినారు. ఎందుకంటే దేవుడికి కూడా తెలుసు, ప్రజలకి కూడా తెలుసు మా చేతుల మీదనే ప్రారంభం అవ్వాలని వాళ్ళందరూ కోరుకున్నారు. కాబట్టి ఈ రోజు నా చేతుల మీద జరిగింది. అది కూడా ఈ రోజు శోభా నాగిరెడ్డి గారి జయంతి రోజు మా అమ్మ కోరిక 30 పడకల నుంచి 50 పడకలు, తొందరలోనే 50 పడకల నుంచి 100 పడకల హాస్పిటల్ ఆలగడ్డకు తీసుకొచ్చే బాధ్యత మేము తీసుకుంటామని చెప్పి మరొకసారి తెలియజేసుకుంటూ, ఈ రోజు ఈ బిల్డింగ్ అంతా టైంకి పూర్తి అవ్వడానికి కారణమైన కాంట్రాక్టర్ కావచ్చు, ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ కావచ్చు, డాక్టర్స్ అందరు కావచ్చు, ఇక్కడున్న స్టాఫ్ కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా ఈ రోజు కష్టపడి ఈ విధంగా ఉండాలి, ఇట్లా ఉండాలి అని దగ్గరుండి డాక్టర్లు ఈ బిల్డింగ్ పూర్తి చేయించుకోవడం జరిగింది. సో కాంట్రాక్టర్ దగ్గర నుంచి, ఇంజనీరింగ్ స్టాఫ్ దగ్గర నుంచి, మెడికల్ టీం దగ్గర వరకు ప్రతి ఒక్కరికి ఇది మా కష్టం కాదు. వీళ్ళందరూ ఈ రోజు దృష్టి పెట్టి చేయడం వల్ల కంప్లీట్ అయితే వాళ్ళందరూ కూడా నేను ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ప్రజలందరూ కూడా ఇప్పుడు ఈ కార్యక్రమాలన్నీ కూడా ఇక్కడ జరుగుతున్నవన్నీ కూడా మేడం గారు చెప్పినారు. ఏమేం ఫెసిలిటీస్ మనం ప్రొవైడ్ చేస్తున్నాం ప్రతి ఒక్కటి కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఆ సేవలన్నీ కూడా ప్రజలందరూ కూడా ఉపయోగించుకోవాలా. బయట కోఆపరేటివ్ హాస్పిటల్స్ కన్నా గవర్నమెంట్ హాస్పిటల్స్ బ్రహ్మాండంగా పనిచేస్తున్నాయనే పేరు ఈ రోజు మా ప్రభుత్వం మేము పేరు తెచ్చుకుంటామని మరొకసారి తెలియజేసుకుంటూ, అదే విధంగా డయాలసిస్ సెంటర్ ఒకటి ఆలగడ్డలో ఏర్పాటు చేయాలని చెప్పి మేము కూడా ప్రయత్నం చేస్తున్నాము. 100 పడకల హాస్పిటల్ తప్పకుండా వస్తుంది. అదే విధంగా ఇక్కడ నేషనల్ హైవే ఉంది కాబట్టి ఎక్కువ యాక్సిడెంట్లు అవుతున్నాయి. కాబట్టి మొన్నటికి మొన్న మనం చూసాం మేజర్ యాక్సిడెంట్లు దాదాపు 2-3 అయినాయి ఒక నెలలోనే. అటువంటివన్నీ అవి ఏదైనా సీరియస్ కేసులు అవుతే మళ్ళీ వాళ్ళ నంద్యాలకు ఎక్కడికో తీసుకుపోయి టైం వేస్ట్ అవుతుంది. అందుకే ఇక్కడే ఒక ట్రామా సెంటర్ పెట్టాలని చెప్పి కూడా మేము ఆల్రెడీ పెట్టడం జరిగింది. కాబట్టి ఇవన్నీ వస్తే హెల్త్ కి సంబంధించి, ఆరోగ్యానికి సంబంధించి మనం ఎక్కడో వెళ్లాల్సిన అవసరం లేదు, పక్కకి వెళ్లాల్సిన అవసరం లేదు. ఇక్కడే మన ఆలగడ్డలోనే, మన ప్రాంతంలోనే మనము అన్ని ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి తప్పకుండా మేము కూడా దీని మీద దృష్టి పెట్టి ఇంకా డెవలప్ చేస్తామని కూడా తెలియజేస్తున్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.